హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఎపిజెడ్ ఫిజిక్స్ 2021 మోడల్ పేపర్ క్వశ్చన్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నేను ఆల్రెడీ 2 పార్ట్స్ అయితే చేయడం జరిగింది. ఫస్ట్ పార్ట్లో 1 to 35 క్వశ్చన్స్ అండ్ సెకండ్ పార్ట్లో 36 to 70 క్వశ్చన్స్ అయితే జరిగింది, ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈరోజు ఈ వీడియోలో 71st నుండి 100 క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ రోజుతో ఫిజికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్ అయితే క్లోజ్ అయిపోతుంది. అండ్ 71st క్వశ్చన్ చూద్దాము. హౌ మెనీ లెన్సెస్ ఆర్ యూస్డ్ ఇన్ ఫ్రాన్హోఫర్ డిఫ్రాక్షన్ ఇన్ ల్యాబొరేటరీ కండిషన్స్? ఫ్రాన్హోఫర్ డిఫ్రాక్షన్ ల్యాబొరేటరీ కండిషన్స్లో ఎన్ని లెన్సెస్ అనేవి యూజ్ చేస్తాము ఫ్రాన్హోఫర్ డిఫ్రాక్షన్లో అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ వచ్చేసరికి మనకి ఫస్ట్ ఆప్షన్ 2 కాన్వెక్స్ లెన్స్, సెకండ్ ఆప్షన్ 2 కాన్కేవ్ లెన్స్, థర్డ్ ఆప్షన్ 1 కాన్వెక్స్ లెన్స్ అండ్ ఫోర్త్ ఆప్షన్ నో లెన్స్ యూస్డ్. సో మనం ఫ్రాన్హోఫర్ డిఫ్రాక్షన్లో 2 కాన్వెక్స్ లెన్స్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 71st క్వశ్చన్. అండ్ Fresnel diffraction, the incident wave front is. సో ఏ షేప్లో ఉంటుంది అని, ఫ్రెస్నెల్ డిఫ్రాక్షన్లో ఇన్సిడెంట్ వేవ్ ఫ్రంట్ అనేది ఏ షేప్లో ఉంటుంది. సో హైపర్బోలిక్ ఫస్ట్ ఆప్షన్ అండ్ సెకండ్ ఆప్షన్ లీనియర్ అండ్ థర్డ్ ఆప్షన్ స్పెరికల్ అండ్ ఫోర్త్ ఆప్షన్ ఎలిప్టికల్. సో మనకి స్పెరికల్ షేప్లో అయితే ఉంటుంది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 72nd క్వశ్చన్. అండ్ 73rd క్వశ్చన్ చూస్తే ద వర్కింగ్ ఆఫ్ నికోల్ ప్రిజం ఈజ్ బేస్డ్ ఆన్ ఫినామినన్ ఆఫ్. నికోల్ ప్రిజం అనేది ఏ ఫినామినన్ బేస్ చేసుకొని వర్క్ అవుతుంది అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి రిఫ్రాక్షన్, సెకండ్ ఆప్షన్ రిఫ్లెక్షన్, థర్డ్ ఆప్షన్ డిఫ్రాక్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్ డబుల్ రిఫ్రాక్షన్. సో మనకి నికోల్ ప్రిజం అనేది ఏ ఫినామినన్ బేస్ చేసుకొని వర్క్ అవుతుంది అంటే డబుల్ రిఫ్రాక్షన్. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. అండ్ 74th క్వశ్చన్లో ఏం అడిగాడు అంటే బ్రీవ్స్టర్ యాంగిల్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ విచ్ టైప్ ఆఫ్ పోలరైజేషన్. బ్రీవ్స్టర్ యాంగిల్ అనేది ఏ టైప్ ఆఫ్ పోలరైజేషన్స్లో వ్యాలిడ్గా ఉంటుంది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ పర్పెండిక్యులర్, సెకండ్ ఆప్షన్ ప్యారలల్, థర్డ్ ఆప్షన్ ఎస్ పోలరైజ్డ్, ఫోర్త్ ఆప్షన్ పీ పోలరైజ్డ్. సో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ప్యారలల్లో బ్రీవ్స్టర్ యాంగిల్ అనేది వ్యాలిడ్గా ఉంటుంది ప్యారలల్ పోలరైజేషన్లో. అండ్ సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 74th క్వశ్చన్. అండ్ 75th క్వశ్చన్ చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ 3-level లాజర్. ఇచ్చిన వాటిలో ఏది 3-level లాజర్ అని అంటున్నారు. ఫస్ట్ ఆప్షన్ ND-YAG అండ్ సెకండ్ ఆప్షన్ రూబీ అండ్ థర్డ్ ఆప్షన్ హీలియం నియాన్ అండ్ ఫోర్త్ ఆప్షన్ సెమీ కండక్టర్ లాజర్. సో ఇచ్చిన వాటిలో ఏది 3-level లాజర్గా ఉంటుంది అంటే రూబీ అనేది 3-level లాజర్ కింద ఉంటుంది. సో రూబీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 75th క్వశ్చన్. అండ్ 76th క్వశ్చన్లో ఏంటి అంటే ఇన్ హోలోగ్రాఫిక్ డేటా స్టోరేజ్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ స్టోర్డ్ ఇన్. హోలోగ్రాఫిక్ డేటా స్టోరేజ్లో ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ పెన్ డ్రైవ్స్, సెకండ్ ఆప్షన్ సెల్స్, థర్డ్ ఆప్షన్ క్రిస్టల్స్, ఫోర్త్ ఆప్షన్ డయోడ్స్. ఎందులో స్టోర్ అవుతుంది అంటే ఇన్ఫర్మేషన్ అనేది క్రిస్టల్స్లో స్టోర్ అవుతుంది హోలోగ్రాఫిక్ డేటా స్టోరేజ్లో. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 76th క్వశ్చన్. అండ్ 77th క్వశ్చన్ చూస్తే ద క్వాంటిటీ విచ్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ కాల్డ్. ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది ఈ క్వాంటిటీలో. ఏంటి ఆ క్వాంటిటీ అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఏ స్కాలర్ క్వాంటిటీ, సెకండ్ ఆప్షన్ ఏ వెక్టార్ క్వాంటిటీ, థర్డ్ ఆప్షన్ ఏ కెమికల్ క్వాంటిటీ అండ్ ఫోర్త్ ఆప్షన్ ఏ మ్యాగ్నిట్యూడ్ క్వాంటిటీ. సో
ఫస్ట్ టైం కనుక ఈ క్వశ్చన్ ఎప్పుడు ఐడియా లేదా అంటే మీరు ఏమనుకుంటారు అంటే మ్యాగ్నిట్యూడ్ క్వాంటిటీ అని అనుకుంటారు. సో కానీ ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ క్వాంటిటీ ఆన్సర్ కాదు. స్కాలర్ క్వాంటిటీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 77th క్వశ్చన్. And 78th question. The path transversal is calculating the Green's theorem. In path transversal అనేది calculate the Green's theorem. Green's theorem ని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఏ పాత్లో క్యాలిక్యులేట్ చేస్తుంది గ్రీన్స్ థీరం అని అడుగుతున్నాడు. సో ఆప్షన్స్ వచ్చేసరికి ఫస్ట్ ఆప్షన్ క్లాక్ వైజ్, సెకండ్ ఆప్షన్ యాంటీ క్లాక్ వైజ్, థర్డ్ ఆప్షన్ ఇన్వర్డ్స్ అండ్ ఫోర్త్ ఆప్షన్ అవుట్వర్డ్స్. పాత్ ఏంటి అంటే యాంటీ క్లాక్ పాత్, యాంటీ క్లాక్ వైజ్ పాత్లో క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ 79th క్వశ్చన్. The alpha particle scattering experiment was carried out by. ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ అనేది క్యారీ చేసింది ఎవరు అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ జే చాడ్విక్ అండ్ సెకండ్ ఆప్షన్ రూదర్ఫోర్డ్ అండ్ థర్డ్ ఆప్షన్ గోల్డ్స్టీన్ అండ్ ఫోర్త్ ఆప్షన్ జేజే థామ్సన్. సో ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ని ప్రపోజ్ చేసింది, క్యారీ చేసింది ఎవరు అంటే రూదర్ఫోర్డ్. అండ్ 80th క్వశ్చన్ ఏంటి అంటే వర్క్ డన్ ఇన్ రేసింగ్ ఎ బాక్స్ డిపెండ్స్ ఆన్. సో ఆప్షన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆప్షన్ హౌ ఫాస్ట్ ఇట్ ఈస్ రేస్డ్, సెకండ్ ఆప్షన్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది మ్యాన్, థర్డ్ ఆప్షన్ హైట్ బై విచ్ ఇట్ ఈస్ రేస్డ్, ఫోర్త్ ఆప్షన్ నన్ ఆఫ్ ది అబవ్. సో work done in raising the box depends on the height by which it is raised. So the correct answer enti ante third option. Third option is the correct answer for 80th question. And 81st question చూస్తే the product of torque and angular displacement is. Torque and angular displacement యొక్క product ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి టార్క్ and second option work and third option power, fourth option angular momentum. సో నాలుగిట్లో ప్రోడక్ట్ ఏంటి, ఏం ఫామ్ అవుతుంది టార్క్ అండ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ యొక్క ప్రోడక్ట్ ఏంటి అంటే వర్క్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 81st క్వశ్చన్. అండ్ 82nd క్వశ్చన్ వచ్చేసరికి యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ వీల్ ఇన్ గైరోస్కోప్ ఈస్. సో ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు అంటే స్పిన్ యాక్సిస్, సెకండ్ ఆప్షన్ వెర్టికల్ యాక్సిస్, థర్డ్ ఆప్షన్ హారిజాంటల్ యాక్సిస్, ఫోర్త్ ఆప్షన్ యాంగులర్ యాక్సిస్. సో స్పిన్ యాక్సిస్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. సో యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ వీల్ ఇన్ క్రయోస్కోప్ ఈజ్ కాల్డ్ స్పిన్ యాక్సిస్. So first option is the correct answer for 82nd question. And 83rd question, continuous beams are. Continuous beams గురించి చెప్పాడు, ఏది కరెక్ట్ చూడాలి. ఫస్ట్ ఆప్షన్ స్టాటిస్టికల్లీ డిటర్మినేట్ బీమ్స్ అండ్ సెకండ్ ఆప్షన్ స్టాటిస్టికల్లీ ఇండిటర్మినేట్ బీమ్స్ అండ్ థర్డ్ ఆప్షన్ స్టాటిస్టికల్లీ గ్రావిటీ బీమ్స్ అండ్ ఫోర్త్ ఆప్షన్ ఫ్రేమ్డ్ బీమ్స్. సో సెకండ్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్, స్టాటిస్టికల్లీ ఇండిటర్మినేట్ బీమ్స్. అండ్ నెక్స్ట్ 84th క్వశ్చన్, వాట్ ఈజ్ పాయిజన్స్ రేషియో. పాయిజన్స్ రేషియో అంటే ఏంటని అడుగుతుంది. ఆప్షన్ 1 ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ lateral strain to longitudinal strain. And option 2 it is the ratio of force to the area. Option 3 it is the ratio of change in length to the original length. And option 4 none of the above. So option 1 అనేది కరెక్ట్ ఆన్సర్. పాయిజన్ రేషియో అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ lateral strain to longitudinal strain. So first option is the correct answer for 84th question. And 85th question, which one of the following is an example of central force. సెంట్రల్ ఫోర్స్కి ఏది ఎగ్జాంపుల్ అని అడుగుతున్నాడు. ఆప్షన్స్
First option gravitational force, second option electrostatic force, third option spring force, and fourth option all of the above forces. సో ఇచ్చిన వాటిలో ఏది సెంట్రల్ ఫోర్స్కి ఎగ్జాంపుల్ అని అడుగుతున్నాడు. సో గ్రావిటేషనల్ ఫోర్సా, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సా, స్ప్రింగ్ ఫోర్సా అని అడుగుతున్నాడు. సో ఈ మూడు కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెంట్రల్ ఫోర్స్. సో ఫోర్త్ ఆప్షన్ ఆల్ ది అబవ్ ఫోర్సెస్ ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెంట్రల్ ఫోర్స్. And 86th question. Kepler's second law is known as. Kepler's second law ni ఏమని అంటారు ఇంకా? The law of orbits. Second option the law of areas. Third option the law of periods. Fourth option the law of gravity. The law of areas ni Kepler's second law అని కూడా అంటారు. So second option is the correct answer for 86th question. And 87th question, in the case of V less than C, Lorentz transformation is same as. First option Einstein's transformation, second option Galilean transformation, and third option Maxwell transformation, and fourth option Planck's transformation. ఏం ట్రాన్స్ఫర్మేషన్ అంటారు అంటే గలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్ అని అంటారు. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 87th క్వశ్చన్. 88th క్వశ్చన్, ద బేసిక్ ప్రిన్సిపల్స్ దాట్ ఈస్ యూస్డ్ టు అబ్టైన్ ది మాస్ ఎనర్జీ రిలేషన్స్ ఈస్. ఏ ప్రిన్సిపల్ అనేది మాస్ ఎనర్జీ, ఏ ప్రిన్సిపల్ యూజ్ చేస్తాం మాస్ ఎనర్జీ రిలేషన్ని అబ్టైన్ చేయడానికి అని అడుగుతున్నాడు. ఆప్షన్ 1 హెన్స్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్, అండ్ ఆప్షన్ 2 work energy theorem, option 3 momentum conservation theorem, and option 4 Maxwell theorem. So work energy theorem principle ni manam mass energy relation ni kanukovadaniki ఉపయోగిస్తాం. And 88th question ki answer enti ante second option. And 89th question, the total energy of particle executing simple harmonic motion is. Option 1 alpha x, option 2 alpha x square, option 3 independent of x, option 4 alpha root of x. So option 3 independent of x is the correct answer for 89th question. And 90th question, which one of the following shapes of the body are considered as the compound pendulum? ఏ షేప్ ఆఫ్ ది బాడీ వల్ల మనం కాంపౌండ్ పెండ్యులంని కన్సిడర్ చేస్తాము? ఏ షేప్ అని అడుగుతున్నారు. షేప్ ఏంటి అని అడుగుతున్నాడు. మనకి ఇక్కడ ఆప్షన్స్లో ఏమేమి షేప్స్ ఇచ్చాడు అంటే ఫస్ట్ ఆప్షన్ సిలిండ్రికల్, సెకండ్ ఆప్షన్ క్యూబికల్, థర్డ్ ఆప్షన్ క్యూబాయిడల్, అండ్ ఫోర్త్ ఆప్షన్ ఎనీ రిజిడ్ బాడీ. ఎనీ రిజిడ్ బాడీ క్యాన్ బి కన్సిడర్డ్ యాజ్ ది కాంపౌండ్ pendulum. So fourth option is the correct answer for 90th question. And 91st question, oscillation are damped due to the presence of. And the options are first option linear motion, second option restoring force, and third option frictional force, fourth option mechanical force. Oscillations are damped due to the presence of frictional force. Frictional force ద్వారా ఉండడం వల్ల ఆసిలేషన్స్ అనేవి డాంప్ అవుతాయి. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 91st క్వశ్చన్. అండ్ 92nd క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ with which forced periodic oscillations oscillate? సో ఫ్రీక్వెన్సీ గురించి అడుగుతున్నాడు. సో ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడు అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫోర్స్డ్ ఆసిలేటర్, and second option their natural frequency, third option no specific frequency, and fourth option sum of frequency of forced oscillator and their natural frequency. సో ఇందులో మనకి ఏది కరెక్ట్ ఆప్షన్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫోర్స్డ్ ఆసిలేటర్. అండ్ నెక్స్ట్ 93rd క్వశ్చన్ చూస్తే మనకి దే Fourier series of an
odd periodic function contains only. ఏముంటుంది అంటే ఫస్ట్ ఆప్షన్లో ఏమి ఇచ్చాడు అంటే cosine terms and second option sine terms and third option odd harmonics and fourth option even harmonics. మనకి ఆన్సర్ ఏంటి అంటే sine terms. The Fourier series of an odd periodic function contains only sine terms. So second option is the correct answer for 93rd question. And 94th question. Triangular wave form has triangular wave form ki em untundi. Options rise time is less than fall time, and second option rise time is equal to fall time, and option 3 rise time is greater or equal to fall time, option 4 none of the mentioned. So triangle waveform అనేది waveform has rise time equals to fall time. సో రైస్ టైం ఎంత ఉంటుందో ఫాల్ టైం కూడా అంతే ఉంటుంది. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ 94th క్వశ్చన్ అండ్ 95th క్వశ్చన్. వాట్ ఈజ్ నాట్ అప్లికేషన్ ఆఫ్ అల్ట్రాసోనిక్ వేవ్స్? ఇచ్చిన వాటిలో ఏది అల్ట్రాసోనిక్ వేవ్స్కి అప్లికేషన్ కాదు అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ కటింగ్ అండ్ మేకింగ్ ఆఫ్ హార్డ్ మెటీరియల్, సెకండ్ ఆప్షన్ మెజర్మెంట్ ఆఫ్ ఫ్లో డివైజెస్, and third option thermal effect, and fourth option joining hard material. అల్ట్రాసోనిక్ వేవ్స్ అనేవి దేనికి అప్లికేషన్ కాదు అంటే జాయినింగ్ ఆఫ్ హార్డ్ మెటీరియల్స్. వేటికి అప్లికేషన్స్ అంటే మనం ఏం చెప్తామంటే కటింగ్ అండ్ మేకింగ్ ఆఫ్ హార్డ్ మెటీరియల్, మెజర్మెంట్ ఆఫ్ ఫ్లో డివైజెస్ అండ్ థర్మల్ ఎఫెక్ట్కి అల్ట్రాసోనిక్ వేవ్స్ అనేవి అప్లికేషన్స్. కానీ జాయినింగ్ ఆఫ్ హార్డ్ మెటీరియల్కి అల్ట్రాసోనిక్ వేవ్స్ అనేవి అప్లికేషన్ కాదు. సో ఫోర్త్ ఆన్సర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 95th క్వశ్చన్ అండ్ 96th క్వశ్చన్. ఫైండ్ ది డిస్ప్లేస్మెంట్ ఇన్ nm of free longitudinal vibrations if the natural frequency is 15 Hz. డిస్ప్లేస్మెంట్ అనేది కనుక్కోమంటున్నాడు. సో ఆప్షన్స్ ఏమిచ్చాడు అంటే ఫస్ట్ ఆప్షన్ 1.1, సెకండ్ ఆప్షన్ 1.2, థర్డ్ ఆప్షన్ 1.5, ఫోర్త్ ఆప్షన్ 1.6. 1.1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఇన్ mm ఈజ్ 1.1 mm. And 97th question, the loudness of a sound wave is related to its. సౌండ్ వేవ్ యొక్క లౌడ్నెస్ అనేది దేనికి రిలేట్ అవుతుంది అంటే ఆప్షన్ 1 డ్యూరేషన్, ఆప్షన్ 2 ఫ్రీక్వెన్సీ, ఆప్షన్ 3 వేవ్ లెంత్, ఆప్షన్ 4 యాంప్లిట్యూడ్. యాంప్లిట్యూడ్కి రిలేట్ అయ్యి ఉంటుంది లౌడ్నెస్ ఆఫ్ సౌండ్ వేవ్ అనేది. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 97th క్వశ్చన్ అండ్ 3 questions more. Frequency of sound produced from an organ pipe opens at both ends are first option even and odd harmonics, second option only odd harmonics, and third option only even harmonics, and fourth option only fundamental note. And manaki first option even and odd harmonics is the correct answer. So first option is the correct answer for 98th question and 99th question. Which one of the following effects can be used to produce ultrasonic waves? కింద చిన్న వాటిలో ఏ ఎఫెక్ట్స్ అనేవి యూజ్ చేస్తే అల్ట్రాసోనిక్ వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ మ్యాగ్నెటోస్ట్రిక్షన్ ఎఫెక్ట్, అండ్ second option Doppler effect, and third option magnetic effect, fourth option sound effect. సో వీటిలో మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే మ్యాగ్నెటోస్ట్రిక్షన్ ఎఫెక్ట్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. మ్యాగ్నెటోస్ట్రిక్షన్ ఎఫెక్ట్ అనేది ప్రొడ్యూసెస్ ది
ultrasonic waves. And last but not least, 100th question. Which one of the following causes acoustical grating? Which one of the following causes acoustical grating? acoustical grating అనేది ఏం కాజ్ చేస్తుంది ఇచ్చిన వాటిలో అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి మ్యాగ్నెటిక్ వేవ్స్, సెకండ్ ఆప్షన్ ఎలక్ట్రిక్ వేవ్స్, అండ్ థర్డ్ ఆప్షన్ magnetostriction effect, fourth option ultrasonic waves. Ultrasonic waves cause acoustical grating. So fourth option is the correct answer for 100th question. So మనకి ఫిజికల్ సైన్స్ ఎపిసోడ్ 2021 పేపర్ అయితే ఈ వీడియోతో కంప్లీట్ అయిపోయింది. సో మీరు కనుక 1 to 70 క్వశ్చన్స్ అయితే చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చేస్తాను, తప్పకుండా చూడండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఫిజికల్ సైన్స్లో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, అండ్ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్ ద వీడియో.